హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే నేను శ్రీకాశ్యప్ విద్యానికేతన్ స్కూల్కి అయితే వచ్చాము. ఈ శ్రీకాశ్యప్ విద్యానికేతన్ స్కూల్లో ఒక మంచి ప్రోగ్రాం, అమ్మకు వందనం అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ అమ్మకు వందనం ప్రోగ్రాంలో మీకు అంతా చూపెడతాను. ముందుగా మా స్కూల్కి రాగానే చదువుల తల్లి సరస్వతీదేవి అయితే ఉంటారు. ఈ చదువుల తల్లి సరస్వతీదేవిని అయితే బాగా పూజ చేసి అలంకరించారు. ఇప్పుడైతే మన ముందుకి మా క్లాస్మేట్స్ అందరూ ఒక మంచి అమ్మ పాటతో ముందుకు వస్తున్నారు. ఈ ప్రోగ్రాం అయితే అందరూ వచ్చారన్నమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము వాళ్ళ అమ్మ నాన్నలతో. ఇప్పుడైతే నుంచి నేను హేమస్వరూప్ అందరూ కలిసి అయితే ఈ ప్రోగ్రాంని అయితే ఈ మంచి మంచి పాటలను అయితే వింటున్నాము. సో ఎక్కువ మందిలో వచ్చారు ఈ ప్రోగ్రాంకి వాళ్ళ అమ్మలతోనే మంచి. నేను మొత్తం చూపెడతాను. ఇంకా మేము ఎంట్రన్స్ అయ్యాము, చాలా ఎక్కువ మంది జనాలు వచ్చేసి వాళ్ళ అమ్మలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా బాగా మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు. ఈరోజైతే ఒక కూపన్ అయితే ఇచ్చారు. కూపన్లో ఒక లక్కీ డ్రా అయితే వేస్తారు డ్రాప్ బాక్స్లో. అందులోనైతే అందరికీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏ కూపన్ అయితే పట్టుకుంటారో ఆ కూపన్లో ఉన్న విన్నర్ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మకైతే ఒక పట్టు చీర అయితే వేస్తారనమాట. అదే కూపను ఇప్పుడు అందరూ వేస్తున్నారు. ఇదిగోండి వీళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కూపన్ ఇచ్చి ఎవరు విన్ అవుతారో వాళ్ళ మమ్మీకి ఒక మంచి పట్టు చీర అన్నది వస్తుంది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా కూపన్ అయితే వేసేస్తున్నాము. అందరం మొక్కుకున్నాం అన్నమాట. దాన్నే మనం డ్రాప్ బాక్స్ అంటాము. చూడండి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు విజయభారతి టీచర్ కొన్ని వర్డ్స్ చెప్తారు. అండ్ యూ విల్ రియల్లీ ఫీల్ హ్యాపీ. మీకు తెలుస్తుంది, మీ పిల్లలు కూడా తెలుస్తుంది అసలు వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, మనసులో పెట్టుకొని ఉండొచ్చు, ఆకలి వేసినప్పుడు అమ్మని తలుచుకొని ఉండొచ్చు, బాగా భయం వేసినప్పుడు అమ్మ నాన్న అనుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీకు తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ 99% వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నో దివ్యసీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేవి వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరస్వతి నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష గురు బ్రహ్మ
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव त्वमेव माता च त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। शान्ति शान्ति शान्ति। ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అయితే మేము ఇత్తడి చెంబు ఇత్తడి పళ్ళెం అయితే పట్టుకొని వచ్చాము. ఇత్తడి లేకపోతే రాగి చెంబు రాగి పళ్ళెం అయితే పట్టుకొని వచ్చాము. ఇలాగ ఒక్కొక్క స్టూడెంట్ తల మమ్మీ కాళ్ళు కడగడానికి అయితే వాళ్ళ వస్తువులే తెచ్చుకున్నాము. ఇలాగ ఇటు సైడ్ అయితే మా స్కూల్ వెనకాల సైడ్ స్కూల్ దగ్గర ఉన్న ట్యాప్లు అయితే ఉంటాయి. ఒక ట్యాప్ అయితే బాయ్స్కి ఇచ్చేసారు నీళ్ళు పట్టుకోవడానికి చెంబులో, ఇంకో ట్యాప్కి అయితే గర్ల్స్కి ఇచ్చేసారు అనమాట. అందులో టీచర్ అయితే పసుపు ఇంకా చిన్న చిన్న పూలు అయితే ఉంటాయి కదా, ఆ పూలన్నీ కూడా వేసి అయితే ఇచ్చేస్తున్నారు. అలాగే ఒక్కొక్కరు కూడా లైన్ కడుతున్నారు. అందులో నేను కూడా లైన్ కడుతున్నాను. సపరేట్గా గర్ల్స్కి ఒకటి బాయ్స్కి ఒకటి ట్యాప్ అన్నది ఇచ్చేసారు. సో ఈ విధంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెంబు పట్టుకొని వెళ్ళి అయితేనేమో నీళ్ళని నింపుకుంటున్నారు. ఇలా బాయ్స్ అయితే అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఒక లైన్ కట్టి ఒక క్యూ అన్నది కట్టి అందరూ కూడా నీళ్ళు అన్నది చెంబులో పట్టుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకనమాట. ఈ విధంగా నేనైతే నీళ్ళు పట్టుకుంటున్నాం. మా ఫ్రెండ్ ముందున్నాడు నాగేంద్ర, తర్వాత వెనకాల ఉన్నది నేనే. ఇప్పుడు టీచర్ అందరికీ కూడా పూలు అయితే వేస్తున్నారు. ఇప్పుడు టర్న్ నాదే కాబట్టి నేనైతే నీళ్ళు పట్టుకున్నాను. టీచర్ అందులో పసుపు ఇంకా పూలు అయితే వేస్తారు. ఈ విధంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారు. ఇప్పుడైతే మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వచ్చేస్తున్నారు. గౌరవనీయులైన మా పాఠశాల కరస్పాండెంట్ గారికి మరియు మా పాఠశాల గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ విద్యార్థులందరికీ సూర్యోదయ నమస్మాంజలు. ఈరోజు మనందరం ఇక్కడ అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని చేసుకోవడానికి రావడం ఎంతైనా సరే మా పాఠశాల యాజమాన్యం యొక్క అదృష్టం అని మేము చాలా భావిస్తున్నాం. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఏదో ఒక నానుడు ఉంది, అవతార పురుషుడైనా సరే ఓ అమ్మకు కొడుకే అని. అంటే ఏంటి, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే బిడ్డలైనటువంటి అందరికీ కూడా వాళ్ళ తల్లి ఎప్పుడూ కూడా దైవ సమానుడే. అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపుల నుంచి రావాల్సినటువంటి వాడే. ఆ విషయాన్ని ఈరోజు మా పాఠశాల యాజమాన్యం గట్టిగా నమ్మి ప్రతి ఒక్క తల్లిని సేవించుకునే భాగ్యాన్ని వాళ్ళ యొక్క పిల్లలకు అందిస్తున్నారు. అది మా పాఠశాల యాజమాన్యం యొక్క మరియు మా విద్యార్థుల యొక్క గొప్పతనం. అలాగే తల్లిదండ్రులుగా మీరందరూ మాకు ఇచ్చినటువంటి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. కనిపించని దేవుడికి ప్రతిరోజు ఎన్ని పూజలు చేసినా సరే ఏం ఫలితం ఉంటుందో ఉండకపోవచ్చో నాకు తెలియదు, కానీ ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకి ప్రతిరోజు కనుక పూజ చేసినట్లయితే ఆ భాగ్యం ఎన్నో వేల తరాల వరకు ఉంటుందని అనడంలో అతిశయోక్తి లేదు. పురాణాల్లో ఉన్నట్టు ఒకసారి శివుడు తన యొక్క భార్య పార్వతీదేవి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకున్న ఇద్దరు కుమారులు పోటీ పెట్టుకుంటారు. ఏంటది, ప్రపంచాన్ని ఎవరి ముందు చుట్టూ వస్తారనేసి. అలాగే వాళ్ళన్నీ ఎవరైతే ఉంటారో తను ముందుగా వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముడు వినాయకుడు అక్కడ ఉన్నప్పుడే 9 సార్లు ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టూ వచ్చేస్తాడు. కానీ వినాయకుడు మాత్రం తన తల్లికి తన తండ్రికి మాత్రం చుట్టూ తిరుగుతాడు. అప్పుడు అడుగుతాడు వాళ్ళ నాన్న, అన్నయ్య నీకన్నా ముందు వెళ్ళిపోయాడు కదా, నువ్వే ఇంకా వెళ్ళలేదంటే నా యొక్క ప్రపంచం అంతా కూడా నా తల్లి నా తండ్రి
దేవతలు కూడా వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని ఆరాధిస్తున్నప్పుడు మానవ మాత్రమైనటువంటి మరణంతటి వారు ప్రత్యక్ష దైవమైనటువంటి తల్లిని తండ్రిని ఖచ్చితంగా ఆరాధిస్తే ఆ పుణ్యం ఎప్పటికీ ఉంటుందని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి, డీన్ మేడంకి, తల్లిదండ్రులందరికీ, నా తోటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అధినేత గౌరవనీయులు కస్పట్ గారైన శ్రీ కె శ్రీనివాస్ గారికి నా శుభాభివందనములు. శ్రీ కృష్ణ విద్యానికేతన్ కుటుంబ సభ్యులైనటువంటి మా యొక్క విద్యార్థుల తల్లిదండ్రులైన మీ అందరికీ మా శుభ అభివందనములు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, మాతృమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక ఈ వేడుక సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. అమ్మ అంటేనే అనురాగ దేవత, కల్ప తరువు, ఇంకా చల్లదనం, వెచ్చదనం, కమ్మదనం, తిగిదనం, అమ్మలో లేనిది ఏ ఒక్క విషయము, వినోదము, వింత కూడా ఎక్కడ లేదు. ఆకాశానికైనా హద్దులు ఉంటాయేమో కానీ అమ్మ ప్రేమకి హద్దులే ఉండవు. అలాంటి అమ్మను వర్ణించడానికి మాటలు చాలవు కదా. సో అలాంటి మాతృమూర్తుల అందరికీ మరొక్క మారు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత అమ్మ అంటే అమ్మ లాలిపాటలోనే ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు ఉంటాయి. సో అమ్మ లాలిపాటలోనే ప్రపంచాన్నంతా చూపిస్తుంది, విజ్ఞానాన్నంతా అందిస్తుంది. అటువంటి అమ్మకు మనం ఎంత చేసినా చాలా తక్కువే. అందుకే పురాణాల్లో చెప్తారు, దేవుడు లేడనే మనిషి ఉంటారట. సో దేవుడే లేడు, మనిషి ఎందుకు మనమే అంటుంటాం. కష్టం రాగానే దేవుడు ఎక్కడున్నారో అంటాం, సుఖం రాగానే దేవుడికి గుడికెళ్ళి ప్రదక్షిణ చేస్తాం. దేవుడు లేడనే మనిషి ఉంటాడు, కానీ అమ్మే లేదనే మనిషే ఉండడట. అంత అద్భుతం, అపురూపము, అనన్యము ఈ అమ్మ. అటువంటి అమ్మ స్థానంలో అంటే తల్లి జిజియాబాయి కూడా ఛత్రపతి శివాజీ లాంటి మహావీరుని తయారు చేసింది. ఏ గురువు చేయలేదు. అంటే గొప్ప కార్యాన్ని సాధించాలంటే గురువు కన్నా ముందుగా తయారు చేసింది ఒక తల్లి మాత్రమే. అటువంటి తల్లి స్థానంలో మీ అందరికీ కూడా మరొక మారి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. అంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ మదర్, ఆ తల్లి ఆ రోజు ఆ బిడ్డను అలా పెంచబట్టి మరాఠా సామ్రాజ్యం వల్ల సౌత్ ఇండియా అంతా కూడా, డెక్కన్ ప్లాటో అంతా కూడా ఇంత ప్రశాంతంగా ఉంది. మనకి గుళ్ళు గోపురాలు ఉన్నాయి అంటే దానికి కారణం శివాజీ మహారాజ్ అండ్ మన కృష్ణదేవరాయలు. ఓకే, వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేయగలిగారంటే వాళ్ళ తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదంతో, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని బట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ టీచర్ ఫర్ ప్రొవైడింగ్ సో ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో అమ్మకి వందనం అనే ప్రోగ్రామ్ కోసం మీ అందరికి ఇన్విటేషన్ పంపించాం. మా ఇన్విటేషన్ రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి తల్లికి మా యొక్క నమస్కారాలండి. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న విద్యార్థులందరికీ నా అభినందనలు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కీన్గా అబ్జర్వ్ చేసి దీని నుంచి ఏంటి మంచి నేర్చుకోవచ్చో నేర్చుకుని దీన్ని మీ లైఫ్లో అప్లై చేయాలనేదే మా ఇంటెన్షన్. మై డియర్ కిడ్స్, ఇది మీకోసమే మాట్లాడేది. సరే, అమ్మ ఆ వర్డే చాలా స్వీట్ వర్డ్. అసలు అమ్మ అనే పదానికి మించిన స్వీట్ వర్డ్ ఈ ప్రపంచంలోనే లేదు అని చెప్పి చదువుతూ ఉంటాం మనం. అవునా కాదా? అంతకు మించి స్వీట్ వర్డ్ ఏమన్నా ఉందంటే ఏమీ లేదేమో. ఇందాక మా సార్ చెప్తున్నారు, అవతార పురుషుడైనా సరే ఒక అమ్మకి కొడుకే అని చెప్పేసి. ఈ సృష్టికి మూలం ఎవరు? ఈ సృష్టిని పుట్టించింది జనరల్గా పురాణాల ప్రకారం మనకి సృష్టిని పుట్టించింది బ్రహ్మ అని చెప్తారు. మరి ఆ బ్రహ్మను పుట్టించింది కూడా ఒక అమ్మే. అలా అంటే నాకు కోపం వస్తుంది, నాన్న వెనకబడ్డాడని చెప్తారు మా జీవనం లాంటి సార్. సరే, నాన్న కోసం కూడా మనం మాట్లాడదాం. సో ఈ అమ్మకు వందనం అనే ప్రోగ్రాం గురించి అసలు ఏంటి, ఏ కాన్సెప్ట్తో మేము డిజైన్ చేసామో, దీని ఉద్దేశం ఏంటి చెప్తాను బ్రీఫ్గా. ఇప్పుడుండే ఈ సిచ్యువేషన్లో, ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో పిల్లలు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా నామూషిగా ఫీల్ అవుతున్నారు.
అమ్మ నల్లగా ఉందని, అమ్మ చదువుకోలేదని, అమ్మకి ఏమీ తెలియదని, ఈ విధమైన వింత పోకడలతో పిల్లలు పెరుగుతున్నారు. అవునా? మనం ఏం చెప్పినా నీకేం తెలుసమ్మా, నువ్వు చదువుకోలేదు కదా, లేదా నువ్వు నల్లగా ఉన్నావు కదా, నువ్వు సరిగ్గా లేవు కదా, ఇలాగా వింత వింత పోకడలతో పిల్లలు పెరుగుతున్నారు. ఇవన్నీ చూసి ఇది ఈరోజు ఈ క్షణం డిజైన్ చేసిన ప్రోగ్రాం కాదండి. విశాఖపట్నంలో నాకు తెలిసి అప్పటికి ఏ స్కూల్లోని ఇలాంటి ప్రోగ్రాం డిజైన్ చేయలేదు. 2008-9 అప్పుడు పరిస్థితుల ప్రకారం నేను పిల్లల్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ఒక బ్లెస్సింగ్ తీసుకోవడానికి కూడా నామోషన్ ఫీల్ అవుతూ, ఇదివరకు మనం పెరిగిన వాతావరణంలో ఎవరైనా పెద్దలు వస్తే లేచి నిలబడి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటే కానీ అప్పుడు మనం లోపలికి పంపించి మిగతా వ్యవహారం చక్కబెట్టేవాళ్ళు మన ఇంట్లో. ఇప్పుడు పిల్లలందరూ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే హాయ్ అంకుల్, హాయ్ బాయ్, హాయ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు నమస్కారం పెట్టే సంస్కారం లేదు, అది నేర్పించలేకపోతున్నాం. సో ఇలాంటి విషయాలన్నీ అబ్జర్వ్ చేసి చాలా విషయాలన్నీ చూసి వీటన్నిటికీ సరే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాం. అమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అట్లీస్ట్ వాళ్ళ బుర్రలో అమ్మకి ఇలాంటి పాద పూజ చేసి అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే విషయాన్ని వాళ్ళ బుర్రలో వేయాలనే ఉద్దేశంతో 2008-9 అకాడమిక్ ఇయర్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. కాకపోతే మన దగ్గర ఈ 2000 మంది పిల్లలకి మేము అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి ఎవ్రీ ఇయర్ 8th క్లాస్నే చూస్ చేసుకుంటాం. ఎందుకు 8th క్లాస్ పిల్లల్ని చూస్ చేసుకుంటామంటే 8th క్లాస్ పిల్లలు వచ్చేటప్పటికి కరెక్ట్గా వాళ్ళకి 12-13 సంవత్సరాలు ఉంటాయి. అంటే వాళ్ళకి అప్పుడు చైల్డ్హుడ్ పోయి ప్రీ టీనేజ్లో ఎంటర్ అవుతారు. ప్రీ టీనేజ్లో ఎంటర్ అయ్యేటప్పుడు అంటే వాళ్ళకి బాల్యం అయిపోతుంది, యవ్వనానికి ముందు దొరకనమాట. ప్రీ టీనేజ్లో ఎంటర్ అవుతారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలియడం మొదలు పెడతాయి. సో పిల్లల్ని అక్కడి నుంచి ప్రాపర్గా గైడ్ చేస్తే సో ఫర్దర్గా వాడి భవిష్యత్తులో ఇదంతా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 8th క్లాస్ పిల్లల్ని చూస్ చేసుకోవడం జరిగింది. అందుకని అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో 8th క్లాస్ పిల్లలకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇలాంటి అమ్మకు వందనమైన ప్రోగ్రాం చేయడం జరిగింది. సో మన సంస్కారం, మన సంస్కృతి, అమ్మని గౌరవించడం, ఇవన్నీ నేర్పించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, నాకుండే ఒపీనియన్ ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏంటి, పిల్లలు ఎలా మాట్లాడారు, దానికోసం మాట్లాడుతున్నాం. అమ్మ అంటే పిల్లలందరూ ఎలా తీసుకుంటారంటే చాలా గ్రాంటెడ్. అమ్మే కదా, ఎందుకు చెయ్యదు, అమ్మే కదా అనేది చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. కానీ అమ్మ చేసే కొన్ని పనులు టచ్ చేద్దాం. అరే కిడ్స్, మీకోసమే మాట్లాడేది. అమ్మ లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఫ్యామిలీ కోసం కష్టపడే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు? సౌండ్ సరిపోలా? ఎప్పుడు మీ అమ్మ మొక్కల్లో చూడలేదా మీరు? నేను చెప్పింది కరెక్ట్ అయినా? మీరు ఎన్నిసార్లు అమ్మతో గొడవపడినా, ఏం చేసినా, జనరల్గా ఎవరైనా మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, బెస్ట్ ఫ్రెండ్కి నచ్చని పని ఏమన్నా మనం చేసామనుకోండి, వెంటనే వాడు మనతో మాట్లాడటం మానేస్తాడు. ఖచ్చితంగా వాడికి నచ్చింది చేస్తేనే వాడు మనతో మాట్లాడతాడు. కానీ అమ్మలా కాదు. అమ్మకు నచ్చిందే కాదు, ఈ ప్రపంచానికి నచ్చని పని నువ్వు చేసినా అది కడుపులో పెట్టుకుని దాచుకుని నీకు సరైన మార్గంలో పెట్టడానికి నిరంతరం శ్రమిస్తూ నీకు మంచి ఆలోచనలు చేస్తూ నీకు మంచి బుద్ధులు నేర్పిస్తుంది. అవునా? మరి అమ్మ క్లాప్స్ కొట్టాలి కదా మనం. ఎన్ని భాషలు చేసినా నీతో మాట్లాడి ఎప్పుడు మానేది. ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా, ఎవరికి ఒంట్లో బాగుండకపోయినా అన్నీ దగ్గరుండి చూసేది అమ్మే. కానీ అలాంటి అమ్మకి ఎంత వేడిగా ఒళ్ళు కాలిపోతున్నా నీకు మాత్రం వేడి వేడి అన్నం చేసి పెడుతుంది. పెడుతుందా? నాకు జ్వరం వచ్చిందని పడుకుంటుందా? అది అమ్మ. మీరు ప్రతిదానికి క్లాస్ కొట్టాల్సిందే మీ అమ్మ కోసం. ఏ ఇంట్లో అయినా సరే నాన్న సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, నాన్న ఏం ఫీల్ అవుతుందండి. ఎవరు ఎలా ఉన్నా అమ్మ ఒక్కళ్ళు ఉంటే చాలు, ఈ ఇంటి గుట్టు బయటకు రాకుండా ఇంటిని ముందుకు నడిపిస్తుంది, పిల్లల్ని తీర్చిదిద్దుతుంది. ఇందాక చెప్పారు కదా శివాజీ మహారాజ్, శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక మదురై తయారు చేశారండి. నేను ఆ విషయం టచ్ చేయకుండా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సో ఇంట్లో ఏ విషయాలు ఎలా ఉన్నా అమ్మ ఒక్కళ్ళు ఉంటే చాలు, ఇంటిని పిల్లల్ని తీర్చిదిద్ది సమాజానికి అందిస్తుంది. నిజమా కాదా?
ఇంకో విషయం తెలియజేస్తాను మీకు. ఈ భూమి మీద నువ్వు ఎలా వచ్చావు? ఎలా వచ్చావు? ఇక్కడ ఎవడో నెంబర్ 1 స్టూడెంట్లో ఉన్నాడు. సో జనరల్గా ఏదైనా ఒక టీచర్ మీరు ఏదైనా అల్లరి చేస్తే, పిల్లలతో చెప్తున్నా, ఏదైనా అల్లరి చేస్తే నేను చిన్న దెబ్బ కొట్టినా లేదంటే చిన్న తొడపిక్క పెట్టినా సో నీకు వచ్చే నొప్పి 0.1 డెల్స్. ఎంత? 0.1 డెల్స్ అంటే 1లో 10వ వంతు. ఎంత? 1లో 10వ వంతు 0.1 డెల్స్ పెయిన్ కలుగుతుంది. ఎప్పుడు నీకు గట్టిగా తొడమాసం పిక్క మాసం అంటారు కదా, అలా పెట్టేస్తే నొప్పి వస్తుంది కదా గట్టిగా. ఎంత పెడితే నొప్పి వచ్చింది నీకు? 0.1 డెల్స్. అలాంటిది అమ్మ మోర్ దాన్ 50 డెల్స్ పెయిన్ భరించి నేను భూమి మీదకి తీసుకొస్తుంది. ఎంత పెయిన్ భరిస్తుంది? 50 డెల్స్. నువ్వు 0.1 డెల్ భరించడానికే అయ్యో అని చెప్తావు కదా, అలాంటిది 50 డెల్స్ పెయిన్ భరించి అమ్మని నీ భూమి మీదకి తీసుకొస్తుంది. తెలుసా మీ అందరికీ? నిలబడి చేశారు. 50 డెల్స్ పెయిన్ భరించాలంటే ఎంతో తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? మిమ్మల్ని పడుకోబెట్టి మీ వెన్ను పూస మీద 50 సుత్తులతో ఒక్కసారి కొడితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరించి మిమ్మల్ని భూమి మీద తీసుకొస్తుంది తల్లి. ఎలా వస్తుంది? మిమ్మల్ని పడుకోబెట్టి మీ వెన్ను పూస మీద 50 సుత్తులు ఒకేసారి కొడితే మీకు ఎంత పెయిన్ వస్తుందో అలాంటి పెయిన్ తో మీరు భూమి మీద తీసుకొస్తుంది. కానీ ఒక్కరోజు కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు అవమానించినా, ఏం చేసినా చిరునవ్వు నవ్వుతూ తనలో తను బాధపడుతుంది తప్ప మిమ్మల్ని ఒక్కసారి కూడా నెగిటివ్గా ఒక్క మాట అనదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మదర్. అలా వస్తారు భూమి. ఒక 5 to 6 years చదివితే నా బీటెక్ అయిపోతుంది, తర్వాత ఈ కష్టాలు ఉండవమ్మా అని నువ్వు ధైర్యం చెప్పగలగాలి నీ ఫ్యామిలీకి. చెప్తావా? లేదా అమ్మని విసిగిస్తావా? ఎవరు మాట్లాడరేంట్రా? మీ ఎవ్వడికి మీ అమ్మాయిని ఇష్టం లేదు. ఇష్టం ఉందా లేదా? మదర్ అంటే ఇష్టం ఉన్నవాడు మరి చలించకుండా కూర్చుంటారేంట్రా స్టోన్ లాగా? ఏదైనా మంచి లక్షణాలు నేర్చుకున్నామంటే ఖచ్చితంగా మన అమ్మ నుంచే వస్తుంది. మన అమ్మే మనకు నేర్పిస్తుంది. ఓకే, అది ఎప్పుడు మర్చిపోవద్దు. సో లైఫ్లో మంచి పొజిషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మను బాగా చూసుకున్న వాళ్ళే. అమ్మని ఏడిపించిన వాడు బాగుపడినట్టు హిస్టరీలోనే లేదు. ఓకే, నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత మంచి పదవి అలంకరించినా ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన మొట్టమొదటి థ్యాంక్స్ అమ్మకే. నువ్వు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అమ్మనే. దాని తర్వాతే మిగతా ఏ పనైనా. ఇది బాగా బుర్రలోకి ఎక్కించుకోండి. ఓకే, నీ కోసం తృణప్రాయంగా ప్రాణాలను కూడా విడిచే జీవి ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అది అమ్మ ఒక్కడే. అలా అంటారు మీ మదర్ని. ఇంకెప్పుడు మీ మదర్ని చదువుకోలేదు, నీకు ఏమీ తెలియదు. నీకేం తెలుసురా బోడి మీ అమ్మతో పోలిస్తే? నీకేమీ తెలీదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు నల్లగా ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు, లేదంటే నా పని చేస్తున్నావు. అమ్మ ఏ పని చేసినా, అమ్మ ఎలా ఉన్నా ఎప్పటికీ నీకు అమ్మేరా, అది గుర్తుపెట్టుకో. ఓకే, నీకు ఆ రూపం వచ్చిందంటే ఇందాక చెప్పాను కదా, 50+ డెల్స్ పెయిన్ భరించి భూమి తీసుకొచ్చింది స్టార్టింగ్. అక్కడి నుంచి నువ్వు పెట్టిన ప్రతి ఇది భరిస్తూ వస్తుంది కదా. ఇవి ఎప్పుడు మర్చిపోవచ్చు. ఓకే, సో మీరు ప్రామిస్ చేస్తారు మీ మమ్మీకి? ఏమని ప్రామిస్ చేస్తారు? ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ నేను పెరిగేంత వరకే. నేను ఒక 5 to 6 yearsలో బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి ఈ కష్టాల నుంచి నిన్ను కాపాడుతానమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ మన ఫ్యామిలీకి లేకుండా నేను బాగా చదువుకుని మంచి పొజిషన్కి వెళ్ళి నిన్ను నాన్నని బాగా చూసుకుంటానమ్మా అని మీరు ప్రామిస్ చేయగలగాలి.
మీ నాన్న కష్టపడి వస్తే ఇవన్నీ ఇది హక్కు చేసుకుని డాడీ కష్టాలు ఎన్నాళ్ళు ఉండవు డాడీ, నేను బాగా చదువుకుంటాను, సో ఇంకొక 6-7 ఇయర్స్లో నా బీటెక్ అయిపోతుంది లేదా నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, నేను ఒక మంచి జాబ్ సంపాదిస్తాను, అప్పుడు మీరు ఏ కష్టపడకుండా దగ్గరుండి నేనే చూసుకుంటానని చెప్పండి. సో మీ జీవితంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి, ఇంకా టీనేజ్, నెక్స్ట్ మ్యారేజ్, మీ జీవితంలో రకరకాల వ్యక్తులు వస్తారు, కానీ అమ్మ నా జీవితంలోకి ఎవరు రారు. సో ఎంతమంది ఏమొచ్చినా నీ ఒపీనియన్ ఆల్వేస్ అమ్మ నాన్నని బాగా చూసుకోవడం, అమ్మ నాన్న కంటి నుంచి నీళ్లు రాకుండా చూసుకోవడమే మీ యొక్క ఫస్ట్ లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది నేర్పించడం నా ఉద్దేశం. సో మచ్. ఈ విషయాలన్నీ దీంట్లో మంచి విషయాలు తీసుకుని పిల్లలకి అప్లై చేయండి. ఎరా కిడ్స్, రేపు నుంచి అలా చెప్పరు కదా అమ్మకి? సరే అమ్మ, మీలో ఎవరైనా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా మాట్లాడతాను అనుకుంటే చేద్దాం, లేదా కార్యక్రమానికి వెళ్ళిపోతాం నెక్స్ట్ ప్రోగ్రామ్కి. ఎవరైనా అయితే నేను చర్చికి వెళ్ళాలనేసి 9:30 అన్నారు కదా, సరే 10:30 అయిపోతే వెళ్ళిపోదాం అనేసి క్యాన్సిల్గా కూర్చున్నాను. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ చూసాను, ఇక్కడ మాటలు చూసాను, చాలా ఏడుపుతున్నారు, చాలా బాగా మాట్లాడారు సార్. ఇది ప్రతి ఒక్కరి పిల్లలు అలాగే ఉంటే మా అమ్మ కన్నా మా తల్లిదండ్రులు మేము మాకు తెచ్చే సాక్షి మాటలకి చాలా థ్యాంక్స్ సార్. అలాగే టీచర్స్ కూడా ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. టీచర్లు కూడా నాకు చాలా వందనాలు, చాలా తృప్తిగా ఉంది సార్. చర్చికి వెళ్ళడం బాధ లేదు, ఇక్కడికి వచ్చి మంచి మాట్లాడడానికి ఆనందంగా ఉంది సార్. మమ్మీ నా కోసం ఏదైనా చేస్తారు, నాకేం కావాలంటే కొంటారు, నా నచ్చింది చేస్తారు. నన్ను ఇప్పుడు ఎవరు మా డాడీని కూడా కొట్టుకున్నారు, అప్పుడు నాకు మా మమ్మీ అలా ఆపుతారు. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను ఐఐటీ చేసి నేనైతే జాబ్ తీసుకొని చేద్దాం. మీ స్పందన తెలిస్తే ఈసారి 1 క్లాస్కి చేస్తాం కదా, ఇందాక చెప్పాను 8th క్లాస్, ఈసారి 9th క్లాస్ కూడా కలిపి చేసేస్తాం. ఎవరైనా మదర్స్, చాలా మంది మదర్స్ కళ్ళు నుంచి బాధపడుతున్నారు, కనెక్ట్ అవుతుంది కదా, ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగే విషయం ఇవన్నీ పిల్లలు అలాగే ఉంటారు. ఓకే అమ్మ, మా పిల్లలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం ఫస్ట్. ఈరోజు మీరు ఎవరైనా మాట్లాడితే. అందరికీ నమస్కారం. నా పేరు విఘ్నాష్, మా అమ్మ పేరు రజని. నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను. సార్ చెప్పిన మాటలన్నీ విన్నాను. మా అమ్మని నేను అలాగా మా అమ్మ చేసే పనులన్నీ నాకు అప్పుడప్పుడు నచ్చుతాయి, కానీ నన్ను అలా కొడుతూ ఉంటుంది. అది కొట్టినా కూడా నా మంచి కోసమే. సో నన్ను ప్రేమించిన అమ్మకి థ్యాంక్ యూ. మా నాన్న కొడుతున్నా కూడా మా అమ్మ ఆపుతుంది. థ్యాంక్ యూ అమ్మ. వాళ్ళే ఆశ్చర్యపోయేలా పిల్లోడు తయారయ్యాడు అని చెప్తున్నారు వాళ్ళ మదర్. సో అది మాట్లాడిందని చెప్తున్నాను. మీరందరికీ ఒక విషయం చెప్తున్నాను, స్కూలు, ఎడ్యుకేషన్, అకాడమిక్స్ ఇవన్నీ స్కూల్లోనే ఉంటాయి, ఇవన్నీ చేస్తాయి. మేము చెప్పేది ఏంటంటే, మీకు తెలుసో లేదో, మేము మా క్యాప్షన్ ఉంటుంది, కుటుంబానికి సమాజానికి ఉపయోగపడే పిల్లల్ని తయారు చేద్దాం. ఎందుకంటే మనం ఎలాంటి పిల్లల్ని కోరుకుంటాం? ఎగ్జాంపుల్, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లడు చాలా బాగా చదువుతాడు, ఎక్సలెంట్, టాపర్, వాడికి లక్షల్లో జీతం, కానీ వాడు అమ్మ నాన్నని గౌరవం ఇవ్వడు, మర్యాద ఇవ్వడు, రెస్పెక్ట్ ఇవ్వడు, అమ్మ నాన్న పట్టించుకోడు, చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇదొక కేటగిరీ. ఇంకొకడు వాడు మామూలుగానే చదువుతాడు, చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు, శాలరీ తక్కువే, కానీ అమ్మ నాన్నని దగ్గర పెట్టుకుంటాడు, భార్య పిల్లల్ని అమ్మ నాన్నని దగ్గరుండి చూసుకుంటాడు, చాలా మర్యాదగా మాట్లాడతాడు, అమ్మను ప్రేమిస్తాడు. ఏ బిడ్డ కావాలి మనకి? ఎలాంటి బిడ్డ కావాలి? ఫస్ట్ బిడ్డ కావాలి, రెండో రకం బిడ్డ కావాలి. ఆ రెండో రకం బిడ్డలు తయారు చేయడానికి పెట్టింది శ్రీకాశ్యప్ స్కూల్. అలానే మంచి పొజిషన్కి వెళ్ళదని ఎప్పుడు చెప్పాం, అదొక పద్ధతి, చేయమని చెప్తాం. కానీ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఎందుకంటే రెస్పెక్ట్ లేదు, పెద్దలంటే గౌరవం లేదు, వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేస్తున్న పనులన్నీ కరెక్ట్ అనుకుంటారు. సో
ప్రతిదీ మనమే క్లీన్గా అబ్జర్వ్ చేసి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అనేది మనమే ఒక ఫ్రెండ్లా చెప్పాలమ్మా. ఇది నేను మదర్స్ అందరికీ తెలియజేస్తున్న విషయం. సో అమ్మ, ఇది మీ పుణ్యం, మీ కొట్టు పుణ్యం, భగవంతుని ఆశీస్సులు అండ్ కొంత గొప్ప స్థలం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది టీచర్స్, కిడ్స్ వినొచ్చు మీరు కూడా. అమ్మ మీకోసం కూడా అంటే ఈ మదర్ చెప్పిన విషయాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో మా స్కూల్లో చాలా మంది టీచర్స్ వస్తారు, వర్క్ చేస్తుంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో రకరకాల పర్సనల్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్. ఈ స్కూల్ అడుగుపెట్టిన తర్వాత ఏ పర్సనల్ ఇష్యూ అయినా, ఏ హెల్త్ ఇష్యూ అయినా అదంతా సాల్వ్ అయ్యి మేము చాలా బాగున్నామని చెప్పిన టీచర్స్ యొక్క పర్సంటేజ్ 98% ఉంటుంది. అంటే అది స్థల మహిమ కావచ్చు, భగవంతుడి ఆశీస్సులు కావచ్చు, లేదా వాళ్ళ పుణ్యం కూడా కావచ్చు. దీన్ని అన్ని రకాలుగా చూడాలి. సో అదే ఈ బిడ్డకి కూడా అందిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీడికి సరిగ్గా మాటలు రావు, నడక రాదు. ఎల్కేజీలో వేసామండి, టీచర్స్ మీరు అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేము అనుకున్న దానికన్నా బిడ్డ బాగున్నాడు, మంచి మాటలు వింటున్నాడు, చాలా సంతోషం తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మేము థ్యాంక్ యూ. లేకుండా తడి తగ్గకుండా తడిగా ఉండాలి మొత్తం అంతా. శుభ్రంగా చూసుకో, కింద వచ్చేస్తున్నాయి. వెనక మడం దగ్గర యాంకిల్ కింద ఫుడ్ మొత్తం తడిచేలాగా ఉన్న నీళ్ళతో కడగండి అమ్మా. నీళ్ళు వేయక్కర్లేదు, ఉన్న నీళ్ళతో కడగండి. కడిగారా? ఆ చొమ్ము కింద పెట్టి 2 చేతులతో కాలు శుభ్రంగా కడగండి. ఆ చొమ్ము కింద పెట్టి అమ్మా 2 చేతులతో కడగ. 2 కాళ్ళు సరే. ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకోండి. ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు తెచ్చుకోలేదు. చూడు, ఎక్కడ ఖాళీ లేకుండా 2 చేతులతోని శుభ్రంగా కడగాలి. వెనక్కి వైపు అస్సలు ఖాళీ ఉండకూడదు, ఎక్కడ తడి తగలకుండా ఉండకూడదు. వెనక వైపు మన బ్యాక్ సైడ్ అడుగుకి మనం మొన్న కడిగావా? నెత్తి మీద నీళ్ళు జరుగు. ఆ నీళ్ళు పర్పసేసి వచ్చేసాను. చాలా ముందుకి పాదాలన్నీ మార్కెట్కి వెళ్ళి ఇక్కడ ఉన్నందుకు కడగండి. ఏమీ అనుకుందని వెనక నుంచి ఫుల్ కడుగు మ్యాచ్ ఖాళీ. సరే, అన్ని బాగా వస్తే ప్లేట్ అది ఖాళీ చేసుకొని కూర్చోండి. ఓకేనా? మాకు అడుగుతున్నావా? అడుగుతున్నాను. శుభ్రంగా కడగాలి. ఎవరు వెళ్ళిపోకండి, ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. అన్ని డయాస్ మీద అవ్వవు కాబట్టి ముందు కాలు కడిగించడం చేయిస్తున్నాము. నీళ్ళు కావాలి కదా తెచ్చివమ్మా. అక్కడ
ముగ్గురు చూడండి ఒకసారి సార్ చూడు సారిగా అమ్మా మీరు అంత వెళ్ళండి మాటలో మునిగిపోయారు అందరూ. సరే, ఒక్క నిమిషం పాటు ఎవరితోనే మాట్లాడకండి, కానీ కళ్ళల్లో చూసుకోండి. చూడండి, ఏం మాట్లాడకపోయినా నేను నవ్వులు వస్తున్నాయో చూడండి. బాగా గట్టిగా చూడండి, వాళ్ళు మీరు వాళ్ళని కళ్ళు పెట్టి చూడండి. ఇది హీలింగ్ థెరపీ తెలుసా? యోగాలో ఒక థెరపీ ఇది. మీ పిల్లలతో మీరు బాండింగ్ కనెక్ట్ అవ్వాల్సిన ఒక థెరపీ ఇది. చూడండి, నేనేం మాట్లాడిన ఒక నిమిషం పాటు మీ మదర్ ఫాదర్ కళ్ళల్లో మీరు చూసి చూడండి, మాట్లాడదు కానీ చూడండి, అంతే సైలెంట్. ఇప్పుడు చాలా గుర్తొచ్చి ఉంటాయి కదా, అవన్నీ అమ్మతో చెప్పండి. అమ్మ దానికోసం థ్యాంక్ యూ, దీనికోసం సారీ. హగ్ యువర్ మదర్. ఏంటి వదులుకోకూడదు అనమాట. అలా హగ్ యువర్ మదర్. పట్టేసుకొని గట్టిగా నన్ను ఎవరు చూడదు, మీరు మీ పేరెంట్స్ని చూడండి. నేను మా క్లాస్మేట్స్ అందరం కలిపి అయితే స్టేజ్ ఎక్కాము. చూడండి, అందరం స్టేజ్ ఎక్కగానే నుంచి అందరికందరం ఒకరికొకరు కెమెరాలో చూసుకొని అయితే ఉన్నాము. అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. చూడండి, మొత్తం క్లాస్లంతా కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే కెమెరా కలిసి చూశాను అనమాట. సో గ్రూప్ ఫోటో అందరం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మ కాళ్ళు కడిగాం కదా, కాళ్ళు కడిగాం కాబట్టి ఇప్పుడు మనం అమ్మలందరికీ కూడా హారతి అయితే ఇస్తున్నాము. అందరం కూడా హారతి ఇస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. అందరు అమ్మలకి కూడా మనం ఒకసారి హారతి ఇస్తున్నాము. ఇలా అందరం కలిపి ఒక చెయ్యి ఒకరు పట్టుకొని అయితే ఒకరికొకరుగా అందరం హారతి అయితే ఇస్తున్నాము. అంటే వాళ్ళు కర అంటే చేతులు, చరణ అంటే కాళ్ళు. చరణ కృతం వా, నోటితో కానీ చేతులతో కానీ కాళ్ళతో కానీ వినే చెవులతో కానీ చూసే కాళ్ళతో కానీ ఆలోచించే ఆలోచనలతో కానీ ఏ విధంగా కానీ మీకు బాధ పెట్టి ఉంటే వాళ్ళని క్షమించమని వాళ్ళు వేడుకుంటున్నారు. వాళ్ళని క్షమించేసి వాళ్ళు ముద్దుగా చూసుకోండి, ఆశీర్వదించుకోండి. గో టు యువర్ పేరెంట్స్ చిల్డ్రన్. ఈ లక్కీ పేరెంట్ ఎవరో చూద్దాం. మదర్ పేరు వచ్చి ఝాన్సీ, స్టూడెంట్ పేరు వచ్చి 8th B సెక్షన్ మేఘన. ప్రోగ్రామ్ అన్నది అయిపోయాక నేను మా సార్లతో ఇంకా మేడంతో అన్నది ఫోటోలు దిగాను. ఇగోండి మా క్లాస్ టీచర్తో కూడా ఫోటోలు అయితే దిగాను. ఇలా అందరితో కూడా ఫోటోలు దిగితేనే మంచి నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు ఈ ఫోటోలు దిగడం అన్నది బాగా నచ్చింది. ఇలా లాస్ట్గా కొన్ని ఫోటోలు అన్న మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. గ్రూప్ ఫోటో, సింగిల్ ఫోటో అలాంటివి పెట్టాను. ఇంతే ఫ్రెండ్స్, మా అమ్మకు వందనం ప్రోగ్రామ్.
ఈ అమ్మకు వందనం ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.